ప్రఖ్యాతమైన మహాత్ముల విషయంలో మాకు ఆయన పూనాడు, వీరు పూనారు, వాళ్ళు పూనారు చెప్పడం మనం ఎంతో కాలంగా అనేక మంది మహాత్ముల విషయంలో సర్వసాధారణంగా వింటూ ఉంటాం. మరీ ఎక్కువగా చెప్పిన వాటిలో షిరిడి సాయిబాబా వారు డైరెక్ట్గా ఒక మాట చెప్తారు. ఈ మనుషులు ఎట్లాంటివి తయారయ్యారంటే, ఈయన కాదు ఒరిజినల్ సాయిబాబా నేనేను, ఆయన నాకు పూనాడని చెప్పేవారు ఈ కాలంలోనే ఉన్నారని 1918కి ఎన్నో సంవత్సరాల ముందు సాయినాథుడు వారు తన దగ్గరకు వచ్చిన భక్తులను ఉద్దేశించి బాధపడుతూ చెప్పారు. హరిమన నెత్తిన పాలకుండ పెట్టి ఇక్కడికి పంపిస్తే ఈ ప్రపంచానికి అవి అవసరం లేదు, వాళ్లకు చిన్న చిన్న మాయలు, మంత్రాలు, తాయెత్తులు, తంత్రాలు కావాల్సి వస్తుంది అని చెప్పి ఆయన బాధపడవలసి వచ్చిన సందర్భం షిరిడి సాయిబాబా వారి విషయంలో మనం వింటాం. అదేవిధంగా ఇటీవల వెంకయ్య స్వామి వారు బాగా ప్రశస్తమయ్యే కొద్దీ ఆయన మాకు పూనారు, మా ద్వారా ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పేవారు కూడా అనేక ఊళ్ళలో అనేక చోట్ల మనకు తారసపడుతున్నారు. మన పరిశోధనలో అనేక చోట్ల బాగా విద్యావంతులైన వాళ్ళు కూడా వెంకయ్య స్వామి వారు మాకు పూనారు, ఫలానా వాళ్ళకు పూనారు, అది మేము నమ్ముతున్నాం అని చెప్పేవారు అనేక తరగతుల వారు, తెగలవారు, అన్ని విభిన్న జీవన రీతులు ఉండేవారు చెప్పడం మనం విన్నాం. దాని అన్నిటికీ సమాధానం చెప్పడం మన బాధ్యతగా, ధర్మంగా భావించి మనం చెప్తున్నది ఏమిటంటే, ఏనాడు వెంకయ్య స్వామి నేను ఫలానా వాడికి పోంతానని కానీ ఫలానా మహాత్ముడు పోంతాడని కానీ చెప్పలేదు. అసలు ఈ పూనకాలన్నీ ఏమిటంటే అనేక సార్లు మానసిక రుగ్మతలై ఉంటాయి. ఒకవేళ వాడు చెప్పింది జరిగింది అని అంటే ఒక రాయి వేస్తూ ఉంటే ఏదో ఒక రాయి ఎప్పుడో ఒకప్పుడు తగులుతుంది. లేదు, దానికి కొంతమంది అట్లాంటి వ్యక్తులు మానసిక వైకల్యం వలన ఇతర కారణాల వల్ల అంగీకరించవచ్చు. కానీ 100కి 100 పాళ్ళు నిగ్గుదేలినటువంటి పూనకాలు అనేవి మనకు అంగీకారయోగ్యం కాదు. ముఖ్యంగా అది వెంకయ్య స్వామి వల్ల కానీ, వెంకయ్య స్వామి పూనారనడం కానీ, లేకపోతే మరో రామకృష్ణ పరమహంస పూనారనడం కానీ, రమణ మహర్షి పూనారనడం కానీ, లేదు బాబా వారే పూనినారు అనడం అసంబద్ధం అనేది మన నిశ్చితాభిప్రాయం. అది ఎట్లా అంటే భరద్వాజ మాస్టర్ ఒక లైన్ చెప్పేవారు, ఒక ఊర్లో ఉండే స్థలం అంతా ఒక ఇంట్లోకి ఎట్లా రాలేదు, అనంతము విశ్వవ్యాపకము సృష్టి అంతటా ఉండే పరమాత్ముడు కేవలం ఒక స్థలంలోనో ఒక వ్యక్తిలోకో రావటం అసాధ్యము, అంతటా ఉండే భగవంతుడే ఆ మహాత్ములు అయినప్పుడు ప్రత్యేకంగా వారులోకి పోనడం, రావడం, పోవడం అనేది అబద్ధము, అది కరెక్ట్ కాదు, అసలు ఆ యోచనా దృక్పథమే తప్పు అని చెప్పి ఆ మహాపురుషుడైన మాస్టర్ గారు చెప్పడం నేను స్వయంగా విన్నాను. అందుచేత పూనకాలు ఆధ్యాత్మిక జీవితంలో లేవు. అందుచేత ఎవరు ఎప్పుడు ఎక్కడ వచ్చి చెప్పినా దానివల్ల ఎటువంటి ఫలితం ఉన్నా వాటన్నిటినీ మొట్టమొదట ప్రాథమిక సూత్రానికే ఇది విరుద్ధమని మనం గ్రహించాల్సి ఉంటుంది. జ్ఞానం కంటే అజ్ఞానం చాలాసార్లు చాలా బలంగా తమ ప్రభావాన్ని కలిగి ఉండడం మనం చూస్తాం. కానీ అంత మాత్రాన వెలుగు చీకటి అయిపోతుందా? వెలుగు వెలుగే, చీకటి చీకటి, నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. అందుచేత మనము నిజాన్ని విశ్వసించి సత్యాన్ని ప్రబోధించుకుంటూ ఆ మార్గంలో పోవడమే మనకు గమ్యం, లక్ష్యం. కానీ అందుచేత ఈ మహనీయులు ఎవరు ఎవరికి ఎప్పుడు పూనడం అనేది ఉండదు. అదేవిధంగా ఇంకొక విషయం, ఒకసారి ఒక అమ్మగారు పవిత్రమైన ఒక స్త్రీమూర్తి ఉండేవారు. ఆమె దగ్గరికి ఏం చేశారంటే ఇంకొక ఆమెను 4 శిష్యులు వచ్చేసారు. ఈ అమ్మగారే ఆవిడకి పూనుతున్నారని చెప్పారు. పాపం అప్పుడు అమ్మగారు భలే తమాషాగా రియాక్ట్ అయ్యారు. నిజమేను, నేను పూనాను అని ఈమె కంటున్నారు కదా, కానీ నేను పలానా ఆయన గారి భార్యను, ఈవిడ సంగతి ఏమిటి అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుచేత పూనకాలు శాస్త్ర ధర్మసమ్మతం కావు. అంచేత ఇటువంటి చాలా అసంబద్ధమైనటువంటి భావజాలం అంతా కూడా మనం అంగీకరించడం తగదు. అదేవిధంగా వచ్చి ఏ సత్పురుషుడో వచ్చి ఎవరిలోంచి పూనడం ఉండదు. ఆ మహాత్ములు కావాలనుకున్నట్టయితే దేహం లేకుండానే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఒక సద్భక్తుడు ఎవరైనా ఉంటే తానుగా దిగి వచ్చి వాళ్ళకి ఏ శ్రేయస్సునైనా చేయగలరు, లేదు వాళ్ళ స్వప్న సందేశం ఇవ్వగలరు, లేదు మన జీవితాలలో సందర్భాలలో కనిపించి జీవిత అంశాల నుంచే బోధించగలరు. ఈ విశ్వరూపమై వాళ్ళు ఈ షిరిడి సాయినాథుడు ఈ విశ్వమంతా అనంతమైన తన రూపమేనని చెప్పి ప్రబోధించారు. కాబట్టి మహాత్ములు ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థలలో వాళ్ళు సజీవులే కానీ వాళ్ళు మరొకరు కాదు. మహాత్ములకు మరణం లేదు.
అందువల్ల వాళ్ళు వచ్చి పూనడం అనేది పూర్తిగా అసంబద్ధమైన భావజాలం నుంచి కొట్టుకొచ్చేటువంటి అంశం కనుక ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విశ్వసించకపోవడం నిజమైన మనోవికాసానికి ధర్మానికి వృద్ధి చేసేటువంటి ఉత్తమ భావం. కాబట్టి ఎవ్వరం మనం పూనకాలు విశ్వసించరాదు. మనం మహాత్ముల్ని, ధర్మాన్ని, భక్తిని గౌరవిస్తామే కానీ మూర్ఖాభిప్రాయాలను, మూఢనమ్మకాలను నమ్మేటటువంటి కుసంస్కార జాతిగా మనం ఉండవు. అంచేత ఎవరికైనా విస్పష్టంగా మన భావం ఒకటే, పూనకాలు అసంబద్ధం. మహాత్ములు ఉన్నది నిజం, వాళ్ళు ఎప్పుడూ ఉండేది నిజం, వాళ్ళ ప్రబోధ నిజం. కానీ వాళ్ళ పేరుతో జరిగేటటువంటి ఇటువంటివి నిష్కర్షగా అసంబద్ధమని భగవంతుడు కళ్యాణ స్వరూపమైన మహాత్ముల రూపంలో ఉద్భవించిన వారు ఇటువంటి మూఢనమ్మకాలు మన జాతి నుంచి సాధ్యమైనంత త్వరగా తొలగేలాగా ఆయన అనుగ్రహాన్ని ప్రసరించాలని ఈ రూపంలో ఉండే సర్వసాక్షికి నమస్కారం. సెలవు.